నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. రీసెంట్గా జంతర్ మంతర్ దగ్గర జంజీ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఈ నిరసనలన్నింటినీ కూడా పోలుస్తూ పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, కామెంట్ చేయడం కూడా చూస్తున్నాను. ఇదంతా ఒక మురికివాడని చూసినట్టు అనిపిస్తుంది. వీళ్ళు అసలు ఎవరికి పుట్టారు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చాలా వరకు కూడా చూస్తున్నాను. నా జీవితంలో ఒకే చోట ఇంత అసహాయాన్ని ఎప్పుడు చూడలేదని జంజీపై చేసిన వ్యాఖ్యలు, విమర్శలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వివాదాస్పదంగా మారినాయి. అయితే మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకురాలు సంధ్యారెడ్డి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. అక్క, ఎట్లా చూసుకోవచ్చు, ఒక హోదాలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకే చోట ఇంత అసహాయాన్ని ఎప్పుడు చూడలేదని జంజీపై కామెంట్స్ చేశారు. ఎలా చూడొచ్చు? కుక్కను తీసుకొచ్చి మన సింహాసనం వేసి పెడితే కుక్క బుద్ధులే ఉంటాయి. ఎందుకంటే గతంలో ఏది సినిమాలలో నటించి సరే ఆడించింది, పాడించింది, అన్ని చేసింది, బానే ఉంది. కానీ ఒక ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు సినిమాలో ఏం చేసినా నడిచింది, జనాలు చూస్తారు ఎంటర్టైన్మెంట్ కోసం. కానీ పార్లమెంటు సభ్యురాలయ్యుండి తను మాట్లాడే విధానం, తను మాట్లాడే భాష అనేది దేశంలో అందరికీ ఆమెను ఆదర్శంగా తీసుకోవాల్సి వస్తుంది. యువతండి ఇది కంగనా రనౌత్. ఇది దీని పేరు కూడా తెలుగు వాళ్ళకి తెలియదు. ఇదేదో నోరుందని మాట్లాడుతుంది. ఇవాళ ఒక్కటే చెప్తున్నా, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. నువ్వు విద్యార్థులు ఇంత ఎత్తున చనిపోయినప్పుడు బీజేపీ పార్టీ కూడా ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ మీద ప్రయోగాలు చేసిండ్రు, టియర్ గ్యాస్, రాటి ఛార్జ్ చేసిండ్రు. ఇప్పటివరకు మోడీ గారు కానీ అమిత్ షా గారు మాట్లాడలేదు. అంటే విద్యార్థులు అంటే అంత చులకన్నా. దేశంలో ఇప్పుడు యువత విద్యార్థులు మొత్తము ఏకంగా ఇవాళ నిజంగా కూడా ఇలా బీజేపీ పార్టీ తప్పు చేసిందండి. తప్పు చేసిందని మనం చెప్పడం కాదు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిందంటే తప్పు ఒప్పుకున్నట్టు. 100% స్టూడెంట్స్ విజయమే. ఎందుకంటే స్టూడెంట్స్, ఏ లీడర్ కానీ ఏ వ్యక్తి కానీ స్టూడెంట్ నుంచే ప్రారంభం అవుతుంది వాళ్ళ జీవితం. ఈ గతం మర్చిపోయేసి ఇవాళ విద్యార్థుల మీద, యువకుల మీద లాఠీ చార్జీలు చేయడము, ఈ పనికి మాలింది వచ్చి ఇదొకటి మాట్లాడడము. దీనికి మీకు ఇంకో విషయం తెలియదు తమ్మి, దీని నోరు ఎప్పుడు దురదనే ఉంటుంది దీనికి. గతంలో ఒకసారి నల్ల చట్టాల గురించి ఎయిర్పోర్ట్లో మాట్లాడింది ఇది ఈ కంగనా. ఏమని మాట్లాడే, నల్ల చట్టాల గురించి మాట్లాడితే అక్కడ ఒక పోలీసు చెంప మీద వేసింది తెలుసా మీకు, చెంప పగలగొట్టింది. ఇది మర్చిపోయింది. దీనికి నోరు దురద. ఇప్పుడు చెప్తున్నాం బిడా, విద్యార్థుల తరఫు చెప్పు తీసుకొని కొడతాం నిన్ను. విద్యార్థుల తరపున, యువకుల తరపున నేను ఒక అక్కగా చెప్తున్నా, ఇంకొకసారి విద్యార్థుల గురించి తక్కువ మాట్లాడినామనుకో చెప్పుతో కొడతాం. అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను వాళ్ళందరినీ విద్యార్థుల్లా చూడట్లే, ఒక మురికి తరంగా. అసలు మురికి కాదు, అది వచ్చింది మురికి కూపంలోకి వెళ్ళి వచ్చింది. ఇప్పుడు ఇది పార్లమెంట్ లో ఉంటుంది అంటే మేము పార్లమెంట్ సభ్యత్వానికి మేము ఇవాళ ఒక రెస్పెక్ట్ చేస్తున్నాం. ఒక మహిళగా కానివ్వండి, ఇవాళ విద్యార్థులం కానివ్వండి, ఎలాంటి వ్యక్తి అయినా కులం, మతం, భాష ఏది లేకున్నా కూడా అక్కడ పార్లమెంట్కి ఒక దేవాలయం లాగా మనం అందరం కూడా ఇవాళ గౌరవిస్తాం. ఇవాళ విద్యార్థులని మురికి కూపం అంటే దీని ఒళ్ళు, దీని జీవితము, దీని జీవిత చరిత్ర, దీని అంద తెలియదా? నువ్వేదో వచ్చి ఇవాళ చెప్పండి. నేను ఎప్పుడు కూడా ఒక సామెత వాడతా. మన వంకర అదేమంటది కదా, నడమంతలని సీర అంటారు చూడు. చింతకాల వ్యాపారం చేసుకోనంటే పట్నం పోయి 10 ఏళ్ళు పోయి వచ్చినాక దానికి అన్ని కలిసి వస్తానంటే ఈ వంకర టింకర ఉండే కాయలేంది అని అడిగిందంట. అట్ట ఉంది దీని సంగతి. దీని గతం అంతా ఎట్టుంది, నడమంతా దాని చీర వస్తే గట్టనే ఉంటది. ఈ పొట్టి బట్టలపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు కూడా చెప్తాను. చిన్న చిన్న బట్టలు వేసుకుని అక్కడ ఎందుకు ఆ విధంగా ఒకటి చెప్పనా, పొట్టి బట్టలు కూడా మాట్లాడే రైట్ దానికి ఉందా? దాని బతికింది మనకు తెలియదా? సినిమా దాంట్లో సినిమా ఫీల్డ్ లో నీకు నడిచింది, నువ్వా చెప్పేది? ఇక నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు మంత్రి ఇచ్చినట్టే ఉంది. పొట్టి బట్టల గురించి నువ్వు మాట్లాడడం, బా ఏం మాట్లాడతారమ్మా? మీకు నోరు ఎట్లుందని అట్లా మాట్లాడతారా? విద్యార్థులు అంటే ఎవరమ్మా? రేపటి తరానికి, రాబోయే తరానికి భారత పౌరులాలు. ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యార్థులను మనము ఇవాళ వాళ్ళ హక్కుల గురించి ఇవాళ ఎందుకంటే మోడీ గారు ఎట్లాగూ చట్టాలను సవరణ చేయట్లేదు కదా, కాబట్టి వాళ్ళ రైట్ వాళ్ళు కాపాడుకుంటున్నారు. వాళ్ళు కాపాడుకుంటున్నప్పుడు సిగ్గుపడాలి మీరు. ఇవాళ వాళ్ళ మీద దేశద్రోహులాగా లాఠీ చార్జీలు చేసి వాళ్ళ నాన్న హింసలు పెట్టి ఘోరాతి ఘోరంగా వాళ్ళ జీవితాన్ని స్పాయిల్ చేసారు. ఇప్పటికీ కూడా బీజేపీ పార్టీ దీని మీద మాట్లాడలేదు. బీజేపీ పార్టీ భయపడింది. ఇవాళ మాట్లాడి ఒక మహిళని మర్చిపోయేసి ఆడపిల్లలు కూడా ఉన్నారు అందులో. ఇవాళ వాళ్ళ రైట్ గురించి వాళ్ళేమో ఫ్రీ కావాలని చెప్పలేదే. వాళ్ళ రైట్ గురించి, వాళ్ళ నీటు, వాళ్ళు కోల్పోయిన జీవితాన్ని వాళ్ళు అడిగినరు. ఇక ఫ్యూచర్లో జరగొద్దని ఒక యువత కోసం అడిగినారు. వాళ్ళని పట్టుకొని నువ్వేం మాట్లాడుతున్నావో, నీకు భాష రాదు, నేను తిట్టింది నీకు తెలియదు, నీకు తిట్టింది నాకు తెలియదు, దాన్ని మాత్రం మామూలుగా కొట్టొద్దు. దాన్ని అంటే తల్లిదండ్రుల డబ్బులతో ఎంజాయ్ చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏం తెలిసింది, మొత్తం చదువుకోకుండా ఈ విధంగా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి కంగనా రనౌత్ అంటుంది. ఇప్పుడు
కంగనా రావత్ గురించి మాట్లాడితే ఎట్లుంటదంటే పార్లమెంట్ సభ్యురాలై నేనేం మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే ఒక మహిళగా ఒక గౌరవించాల్సి వస్తుంది, కానీ అది మహిళలాగా మాట్లాడట్లేదు. ఇప్పుడు దానికి సిగ్గు శరం కొంచెం కూడా లేదు. ఒక ఎయిర్పోర్ట్లో ఒక పోలీసు వ్యక్తి నేను చెంప మీద కొట్టిందంటే ఇవాళ దేశంలో యువత ఇవాళ విద్యార్థులు మొత్తం చెప్పలేకే మారితే చెప్పు తీసుకొని కొట్టాలి. ఇలాంటి దాన్ని కొడితే కానీ సిగ్గు రాదు. జీతాలు ఎప్పుడు చూడలేదంటే ఇంత అసహ్యకరమైన నిజంగా కూడా దీని లాంటి వ్యక్తిని కూడా ఎవరు మా విద్యార్థులు ఎవరు చూడలే, మేము కూడా చూడలే. మరి ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఇవాళ వీళ్ళు సినీ ఫీల్డ్కి వెళ్ళి వచ్చేసి సినీ ఫీల్డ్లో వీళ్ళు చేసిన వేషాలు, ఈమె కథలు ఓకే, ఒక మంచి నటి కావచ్చు, మేము కాదంటలేము. మీకు నటన అనేది బాగా వచ్చు నీకు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ నువ్వు నిజ జీవితంలో కూడా నటిస్తున్నావు చూడు. ఈ నటనను చూసి ఇవాళ విద్యార్థులంగా వాళ్ళు సిగ్గుపడుతున్నారు నేను చూసి. నీ గతం దేనికోసం ఇన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అంతే. ఇప్పుడు ఆశించడం ఆల్రెడీ ఆశించింది, ఆమెకి ఏం సరిపోవట్లేదు, ఏం సరిపోయిందంటే ఆశ అంటే మోడీ మెచ్చుకోవాలి, ఓ సెంట్రల్ మినిస్టర్ ఇవ్వాలి, లేకపోతే ఇంకా నాకు ఇంకేమో కావాలని. ఒక్కటే, విద్యార్థుల జోలికి వస్తే ఉరికిచి కొడతారు, ఎవ్వడని చూడడు. విద్యార్థుల జోలికి ఎవ్వడు గాని వాళ్ళ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ఇలా బీజేపీ పార్టీని ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది. మాకు ఒక బాధ్యతగా మాట్లాడుతున్నాం ఇవాళ మేము. ఎవరి గురించో ఉనికి కాపాడు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పైపు ఉంది. విద్యార్థులను మనం హక్కులో చేర్చుకోవాలి. రేవంత్ అన్న కూడా చెప్పిండు 21 సంవత్సరానికి ఇవాళ యువత తప్పకుండా వాళ్ళకి అవకాశాలు రావాలి అని. అంటే ఒక మంచి ఆలోచనతో పోవాలి, కానీ కొవ్వెక్కి మదమెక్కి మాట్లాడొద్దు. ఇట్లా పార్లమెంట్ గత జీవితం మర్చిపోయేసి నేను పార్లమెంట్ సభ్యురాలంటే ఒక బాధ్యత ఉండాలి. బాధ్యత తెలుసా నీకు? అసలు నీకు ఒక కుటుంబం అంటే, ఒక కట్టుబాట్లు అంటే, ఒక సాంప్రదాయాలు అంటే తెలుసా? ఇవాళ పొట్టిబట్టల గురించి మాట్లాడతావు, విద్యార్థుల గురించి ఇదేనా నీ సంస్కారం? దీనికోసమని నేను ఓట్లేసి గెలిపించుకున్నారు. మీ మోడీ దీని మీద స్పందించరా? అమిత్ షా గారు స్పందించరా? పిల్లల మీద లాఠీ చార్జ్ చేసినప్పుడు హోంశాఖ మంత్రిగా ఉండి అమిత్ షా గారు స్పందించరా అండి? ఇప్పటి వరకు నోటికి వచ్చినట్టు వరుతున్నారు. అవును, ఇలా విద్యార్థులంతా ఏకమైంది కాబట్టి ఇలా దేశం మొత్తం కుదిపింది. అందుకే కదా దెబ్బకే సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు మోడీ గారు. అంటే సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ఒక్కసారిగా ఆ దేశం మొత్తాన్ని కూడా ఆ నిరసనలన్నింటిని కూడా ఆపేసిండు. మోడీకి అంత పవర్ ఉందని చెప్పి మోడీకి పవర్ ఉందా? మోడీకి పవర్ ఎవరు ఇచ్చారు? విద్యార్థులే ఇచ్చారు. యువతనే తీసుకొచ్చింది. ఇవాళ ఆ యువతకే మీరు ఇవాళ నడ్డి ఇరగొట్టిరు. యువత తలుచుకుంటే ఎంతటిదైనా భూస్థాపితం కావాల్సిందే. ఏ నాయకులైనా ఎవరైనా కూడా రాజకీయ జీవితం ప్రస్థానం విద్యార్థి దశ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఎవరికి పుట్టింది? దాని అమ్మాయి ఎవడు? మరి నిన్ను కూడా అనాలి కదా. ఇప్పుడు ఎవరికి పుట్టిరంటే నువ్వు అవనికి పుట్టినవే, నువ్వు ఎవరికి పుట్టినావు అది చెప్పాలి కదా. నువ్వు నిజంగా నీ అయ్యకు పుట్టినావు కరెక్ట్గా? మా పిల్లలు కూడా చెప్తారు మరి సమాధానం. విద్యార్థులను ఎవరికి పుట్టిరంట నీకు చెప్పిరా? వాళ్ళ హక్కు, వాళ్ళ రైటు, వాళ్ళ రైటును వాళ్ళు రాజ్యాంగం కల్పించింది. కాబట్టి విద్యార్థుల జోలికి వచ్చినావు అనుకో పుట్టగతులు ఉండవు, చెప్తాం. ఉరికిచి కొడతారు. నువ్వు ఏదో పెద్ద అనుకుంటున్నావు, కానీ ఇవాళ విద్యార్థులను అన్నవాళ్ళు, యువతను అన్నవాళ్ళు ఎవడు కూడా రాజకీయాలలో మనగడ సాగదు. విద్యార్థుల సలహాలు సూచనలు తీసుకోవాలి. చదువుకున్న వాళ్ళు మీలాంటి పనికి మన రంగులు వేసుకొని బట్టలు వేసుకొని ఏదో నడవంతల షీరొచ్చేసి నువ్వు పార్లమెంట్లో కూర్చోగానే కాదు, అద్దులు దాటి మాట్లాడుతున్నావు, గుర్తుపెట్టుకో. అంటే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన, విద్యాశాఖ మంత్రి ఎలాగైతే రాజీనామా చేసిన, తెలంగాణలో కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి బీజేపీ నాయకులు అలాగే కేటీఆర్ కూడా అన్నటువంటి సందర్భం చూస్తూనే ఉన్నాం. దీనిపై మీ స్పందన ఏంటి? ఒకటి చెప్పనా నాన్న, విద్యాశాఖ ఆయన షో కోసం ఉంచుకోలే. వీళ్ళ ఒక విద్యాశాఖ గత ప్రభుత్వంలో నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ రేవంత్ అన్న వచ్చిన తర్వాత విద్యాశాఖ ఏ రకంగా ఉందనేది మీరు చూడండి, మేము చెప్పక్కర్లేదు. ఇప్పుడు మధ్యాహ్నం భోజన పథకంలో పిల్లలకి టిఫిన్స్ పెట్టడంలో, ప్రతి స్కూల్స్కి అసలు అందులో ఫ్యాన్లు లేకుండే, ఒక అటకలు లేకుండే, ఒక మిడ్ డే మీల్స్, అసలు ఇవన్నీ కూడా మెస్ ఛార్జీలు పెంచడం, ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా ఇలా ఆయన ఇవాళ ఒక విద్యార్థుల కోసము దేశ భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని ఆయన ఇవాళ దగ్గర పెట్టుకున్న శాఖని రాజీనామా చేయాలంటే గత హమాయంలో 10 సంవత్సరాలు విద్యాశాఖ ఎంత నిర్వీర్యమైంది. గతంలో మనం అన్ని చూసినాం కదా. అసలు ఏ స్కూల్ ఎప్పుడని ఇవాళ మనకి గురుకుల పాఠశాలల గతంలో పాములు గారు చచ్చిపోయి ఇవన్నీ మర్చిపోయినారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు రాగానే వీళ్ళకి అన్ని గుర్తుకొస్తున్నాయి. వీళ్ళు చేసినవన్నీ మర్చిపోతారు. ఇలా రాగానే ఇవాళ దగ్గర 5,000 మందికి ఒక కాన్స్టిట్యున్సీకి ఒక గురుకుల పాఠశాల అంటే మంచిగా ఒక కార్పొరేట్ సంస్థకు ధీటుగా ఈరోజు కడుతున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన ఒక మంచిగా అది చేస్తున్నారు. మీరు సిగ్గుపడాలి, మీరు అది పడాలి, మేము కాదు ఇక్కడ పడాల్సింది. కేటీఆర్ 2 సంవత్సరాలు అయితే చాలు, 2 సంవత్సరాల్లో మేమే వచ్చేస్తాం, మీరు మీ బాధలని తీరుస్తారు. సరే, నువ్వు 2 కాకపోతే ఇప్పుడు ఒకటి చెప్పనా, వీళ్ళ తెలంగాణ ప్రజలు మీరు పనికి మాలినోళ్ళు అని చెప్పి ఓడగొట్టిరు. తెలంగాణ ప్రజలకు చెప్పండి సమాధానం, మాకెందుకు చెప్తారు? మాకు చెప్పకండి. మీరు ప్రజల దగ్గర పోండి,
ప్రజలకే చెప్తున్నారు 2 సంవత్సరాలు అయితే మేము ఇప్పుడు వచ్చేస్తామని. మేము కూడా అదే చెప్తున్నాం, వస్తాం మస్తు చిలక చూస్తే మస్తు చెప్తారు. 10 ఏళ్ళు ఉండి ఏం పీకినరో ఇల్లు, 2 ఏళ్ళు అయినాక వచ్చి ఏం పీకుతారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి వీళ్ళు. అంతేగాని నోరు ఉంది కదా అని ఓకే. ఇప్పుడు మేము కూడా అదే చెప్పాం కదా, ప్రజలు ఎవరు ఆశీర్వదిస్తే వాళ్ళ అధికారంలోకి వస్తారు. మాకు అధికారం ఇచ్చినా వాళ్ళలాగా విర్రవీగలే. వాళ్ళ గురించి తెలుసు, వాళ్ళ చరిత్ర తెలుసు, వాళ్ళ అన్నీ కూడా తెలుసు. వాళ్ళు మాట్లాడితే ఎట్లుంటుందంటే ఆకాశం మీద స్టోర్ మీద పడుతుంది. వీళ్ళది అంతే ఎట్లుంటుంది అంటే ఇక సామెతలతోని దీంట్లతోని కాలక్షేపము, ప్రజలను రెచ్చగొట్టుడు. కొంతమంది నిజమైన విద్యార్థులు అంటే పాపం వాళ్ళు ఏం చేయకపోయినా కూడా వాళ్ళని రెచ్చగొట్టడము, పార్టీ కార్యకర్తల విద్యార్థులాగా కావడం, ఇవన్నీ కూడా మనం చూసినాం గతంలో. ఫైనల్ గా ఏం చెప్పదు కంగనా రనౌత్ కామెంట్స్ కావచ్చు, అలాగే బీజేపీ వాళ్ళందరూ కావచ్చు, అక్కడ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా విద్యార్థులు అదే విధంగా కొట్టడం, వాళ్ళందరినీ ఇప్పుడు విద్యార్థుల విజయం అని చెప్పి మళ్ళీ చెప్పడం, వీటన్నిటిని ఎలా చూసుకోవచ్చు? అదే చెప్తున్నా కదా, 2-4 ధోరణి. అంటే వాళ్ళు ఎటు వస్తే అటు దేశం అనేది కుదిపింది. ఇవాళ ఒక యువత అంటే ఏంటో దేశానికి మాత్రం తెలిసిపోయింది. ఇవాళ 100% ఆ పాపం వాళ్ళ మీద ఇవాళ లాఠీ చార్జీలు జరిగింది కదా, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. వాళ్ళు కోల్పోయిన జీవితాన్ని మనమైతే ఇవ్వలేము. కానీ ఇక ముందు జరగొద్దు అంటే విద్యార్థులు అంటే ఏందో వాళ్ళు చూపించిండ్రు. విద్యార్థుల మీద కక్షలు మీరు పెట్టుకున్నారనుకోండి, దేశానికి చాలా నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం విద్యార్థులందరితో ఇకనైనా మీరు కరెక్ట్ గా ఉండండి. ఏం లేదు, ఇట్లనే మాట్లాడేదంటే చెప్పుతో కొడతారు, ఉరికిచ్చి కొడతారు, మరి మామూలుగా కొట్టారు. మూసుకొని అక్కడ పార్లమెంట్కి ఎంపీగా గెలిచినావు, అక్కడ వాళ్ళు ఏం చెప్తుర్రో అక్కడ ఉన్న ప్రజల కోసం పనిచేయ. కానీ నేను ఎర్రగా బుర్రగా ఉన్నా అని చెప్పేసి నేను ఏది చేసినా, నేను ఏది మాట్లాడినా అన్ని నడుస్తాయని కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక పార్లమెంటు సభ్యురాలుగా బాధ్యతగా వహించు. లేదంటే మొన్న చూసినావు కదా, అదే తరహా నీకు కూడా జరుగుతుంది.